దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇవాళ ఏకంగా 52 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ముంగేష్పూర్లో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదే ప్రాంతంలో నిన్న 49.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. భానుడి భగభగలతో హస్తినవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడి తీవ్రత అధికంగా ఉండడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ సీజన్లో ఇవే అత్యధిక స్థాయి ఉష్ణోగ్రతలు కావడంతో ఎండ దెబ్బకు ఢిల్లీ వాసులు అలాడిపోతున్నారు. ఏదైనా పని మీద బయటకు వచ్చిన వాళ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే మరో 10 రోజుల పాటు ఢిల్లీలో ఎండల తీవ్రత కొనసాగుతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో హస్తిన వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్, బాణుడు తాపానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశ రాజధానిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధానిలో ఎప్పుడు చూడని విధంగా ఈ ఏడాది ఎండలు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ప్రస్తుతం మనం రాజ్పథ్ అదేవిధంగా కర్తవ్య పథ్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం విజువల్స్ చూడవచ్చు. మన వెనకే కనిపిస్తున్న రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి భవన్కి వెళ్ళే మార్గంలో పెద్ద ఎత్తున కూడా విజువల్స్ మనం చూడొచ్చు. ఎండ ఏ విధంగా కొడుతుందో, ఎండ తాకిడి ఏ విధంగా ఢిల్లీలో ఉందో చూడొచ్చు. నార్మల్ సమయాల్లో పెద్ద ఎత్తున కూడా ఢిల్లీలో పర్యాటకులకు పెద్ద ఎత్తున కూడా ఢిల్లీ వస్తుంటారు. పెద్ద ఎత్తున ఢిల్లీలో ఇండియా గేట్ అదేవిధంగా రాష్ట్రపతి భవన్ మొదలుకొని పెద్ద ఎత్తున పర్యాటకులు ఉంటారు. కానీ ప్రస్తుతం ఢిల్లీలో కొట్టుతున్న ఎండ తీవ్రత చూస్తుంటే దేశ రాజధానిలో ఎండ తీవ్రతకు ఎవరు కూడా ఎక్కడ కూడా కానరాని పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు. మనం పూర్తిగా కూడా ఎక్కడ చూసినా కానీ ఎండ తీవ్రత ఏ విధంగా నమోదవుతుందో చూడొచ్చు. మరోవైపు దేశ రాజధానిలో ఎండలు మోత మోగిస్తున్న రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఢిల్లీలో ఈ సీజన్లో అత్యధికంగా నిన్న 49.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న ముంగేశ్వర్ ప్రాంతంలో దాదాపు 49 డిగ్రీల ఎండ తీవ్రత నమోదైంది. అదేవిధంగా రెండో ప్లేస్లో అత్యధికంగా నజఫ్గఢ్ ప్రాంతంలో 49.8 డిగ్రీల సెల్సియస్గా ఎండ తీవ్రతలు నమోదయ్యాయి. అంటే ఇక రాజస్థాన్లో కావచ్చు, రాజస్థాన్లో పెద్ద ఎత్తున కూడా ఎండతో పాటు రాజస్థాన్లో పెద్ద ఎత్తున కూడా వేడిగాలులు వీస్తున్నాయి. వేడిగాలులు వీస్తున్న తీవ్రత అటు దేశ రాజధాని పైన కూడా పడుతుంది. ఉదయం 9 గంటలకే దేశ రాజధానిలో దాదాపు 30 డిగ్రీల పైనే ఎండ ఉదయం 9 గంటలకు ఉంటుందంటే దేశ రాజధానిలో పరిస్థితి ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. ఇక మధ్యప్రదేశ్లో కూడా, ఉత్తరప్రదేశ్లో కూడా అదే స్థాయిలో ఎండ తీవ్రత ఉంది. ప్రజలంతా కూడా ఇళ్లలో నుంచి రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఇక రాజస్థాన్, హర్యానా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా వేడిగాలుల తాపానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలంతా కూడా డాక్టర్లు పెద్ద ఎత్తున కూడా సూచనలు చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. ఎండ తీవ్రత గతంలో కంటే కూడా ఈ సీజన్లో అత్యధిక స్థాయిలో ఎండలు కొడుతున్నాయి. దేశ రాజధానిలో 49.9 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే దేశ రాజధాని ఢిల్లీలో ఏ విధంగా ఎండ తీవ్రత ఉంది, ఏ విధంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయనేది కూడా మనం చూడొచ్చు. మరోవైపు ఇండియా గేట్కు ఉన్న పరిసర ప్రాంతాలు ప్రధానంగా కర్తవ్య పథ్ వద్ద ఉన్నాం. కర్తవ్య పథ్లో కూడా మనం చూడొచ్చు. కర్తవ్య పథ్ పైన వందలాదిగా పర్యాటకులు ఇండియా గేట్ చూసేందుకు వస్తుంటారు. సీజన్లో ఎండాకాలం వచ్చిందంటే పెద్ద ఎత్తున ఢిల్లీకి పర్యాటకులు వస్తుంటారు. కానీ ప్రస్తుతం మనం ఇండియా గేట్ చూస్తున్నాం. ఇండియా గేటులో ఉన్న కర్తవ్య పథ్ ఈ రోడ్డు అంతా కూడా ఎక్కడ చూసినా కానీ నిర్మానుష్యంగా కనపడుతున్న విజువల్స్ని మనం పూర్తిగా కూడా విజువల్స్లో చూడొచ్చు. ఎక్కడ చూసినా కానీ పర్యాటకులు ఎండ తీవ్రతకు కానరాని పరిస్థితి నెలకొంది. ఇండియా గేటు వరకు కూడా మొత్తం ఇండియా గేట్ పరిసర ప్రాంతాలంతా కూడా వెలవెలబోయాయంటే ఎండ తీవ్రత దేశ రాజధాని ఢిల్లీలో ఏ స్థాయిలో నమోదవుతుందో కూడా మనం చూడొచ్చు. పూర్తిగా కూడా గతంలో కంటే కూడా ఈ ఏడాది ఎండల తీవ్రత ఢిల్లీ పైన అత్యధిక పెద్ద ఎత్తున కూడా ఎండల ప్రభావం ఉందనేది కూడా చెప్తున్న వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు ఐఎండీ ఇప్పటికే కొన్ని అలర్ట్లను కూడా జారీ చేసింది. ప్రధానంగా ఢిల్లీతో పాటు హర్యానా, రాజస్థాన్ అదేవిధంగా ఇతర ప్రాంతాలలో కూడా ఎండ తీవ్రత గతంలో కంటే కూడా ఇప్పుడు మెరుగైన విధంగా ఎండలు పెద్ద ఎత్తున కూడా ఉష్ణోగ్రతలు కూడా పెద్ద ఎత్తున నమోదవుతున్నాయని కూడా చెప్తున్నారు. అందరూ జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా చిన్నపిల్లల, వృద్ధులు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అటు ఐఎండీతో పాటు ఇటు వైద్యులు సైతం కూడా సూచనలు చేస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీలో మాత్రం ఉష్ణోగ్రతలు నానాటికైతే పెరిగిపోతున్నాయి.
వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో సతీ.